ఉదయం ఫస్ట్ సెషన్లో సంకుబుడి కొంగ దాని గూర్చి 3 విలువైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశారు. దాన్ని ఇంకెక్కువ నేను రిపీట్ చేయను. ఈ నిర్ణీత సమయంలో ప్రసంగం ముగించాలి కనుక ఇర్మియా గ్రంథకర్త సంకుబుడి కొంగను గూర్చి బహు దివ్యమైన మాటలు మాట్లాడతాడు. ఉదయం విన్న వర్తమానంలో సంకుబుడి కొంగను ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు. ఆ పేరుకున్న అర్థం భక్తి కలిగిన పక్షి. ఏ పక్షి? మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆయన ఇంజనీర్ అని పేరు పొందుకున్న దానికంటే, ఆవిడ డాక్టరమ్మ అని పేరు పొందుకున్న దానికంటే, ఆయన బిల్డర్ అని పేరు పొందుకున్న దానికంటే, ఆయన కోటీశ్వరుడు అనే పేరు పొందుకున్న దానికంటే ఆ మనుషుడు భక్తి కలిగిన మనుషుడు. ఆ తల్లి ప్రార్థనాపరురాలైన తల్లి. ఆ సాక్ష్యానికి మించిన గొప్ప సాక్ష్యం ప్రపంచంలో మరొకటి ఏది లేదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ మనుషుడు భక్తి కలిగిన మనుషుడు. ఆ మనుషుడు ప్రార్థనాపరుడైన మనుషుడు. నికార్సైన ఖచ్చితమైన క్రైస్తవ జీవితం జీవించేవాడు. ఆ ప్రశంస ఇటు మనుషుల యొద్ద నుండి అటు దేవుని యొద్ద నుండి పొందుకుంటే క్రైస్తవ జీవితంలో అంతకంటే గొప్ప ఘనత, గౌరవం మరొకటి లేదు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. స్థలాలు, పేర్లు కొన్ని పరిస్థితులను బట్టి మార్చాల్సి వస్తుంది. సో కొంచెం మర్మయుక్తంగా చెప్తాను. మన భరతగడ్డలో పేరుగాంచిన ఒక గొప్ప క్యాన్సర్ డాక్టర్ గారు ఉన్నాడు. ఒకవేళ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆయన దగ్గరికే వెళ్ళాలి. భారతదేశంలోనే పేరుగాంచిన గొప్ప డాక్టర్, అట్ ద సేమ్ టైం భక్తి కలిగిన క్రైస్తవుడు. భక్తి కలిగిన క్రైస్తవుడు. ఆ భక్తి కలిగిన క్రైస్తవుడు పేరుగాంచిన డాక్టర్ గారి దగ్గరికి గత బుధవారం న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఒక సహోదరుడు ఆ డాక్టర్ గారిని కలిసి మాట్లాడుతూ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడితో ఆ డాక్టర్ గారు చెప్పారట, తమ్ముడు రాగల దినాల్లో జస్ట్ 2-3 మంత్స్లో భారతదేశం నా సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు నాకు ఇవ్వబోతున్నారు. నీకు తెలుసు కదా, భారతదేశంలోనే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో నేను పేరుగాంచిన వైద్యుడినని. కొద్ది దినాల్లో పద్మశ్రీ బిరుదు నాకు ఇచ్చి నన్ను ఘనపరచబోతున్నారు అని అంటే, వెంటనే న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడు, అన్నా ప్రైజ్ గాడ్, ఎంత అద్భుతం అన్నా, భారతదేశం మీ సేవలను గుర్తించి చెప్పండి. మీరు పెదాలతో చెప్పొద్దమ్మా, చెప్పండి సార్. పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే బాబోయ్, అసలు అంతకు మించిన గొప్పతనం ఏముందన్నా అని అంటే, ఆ డాక్టర్ గారు నవ్వుతా, తమ్ముడా, ఆ ప్రశంస కంటే నేను ఎదురు చూసే ప్రశంస ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా ప్రభు నన్ను మెచ్చుకుంటే దానికి మించిన ప్రశంస నా బ్రతుకులో ఇంకోటి లేదయ్యా. పద్మశ్రీ గొప్పదే, భారతరత్న గొప్పదే, రకరకాల అవార్డులు తీసుకోవటం గొప్ప విషయమే. అయితే ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకునే దానికంటే పరలోక ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకోవటం అంతకు మించిన భాగ్యమే ఉంది. నువ్వు డాక్టర్ అనే పేరు మంచిదే, అవసరం. ఇవి ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోట్లాధిపతి అని పేరు పొందుకున్న దానికంటే భక్తి కలిగిన మనుష్యుడు, ఆ సాక్ష్యం పొందుకునే కృప దేవుడు మనకిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇట్స్ ద సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సెకండ్ వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇది కాలమును ఎరుగుతుంది. చెప్పండి, ఏం ఎరుగుతుంది? కాలం ఎరిగి ఇది పని చేస్తుంది. ఒకసారి టకామని నాకు సమాధానం చెప్పండి. ఇదే కాలం ప్రస్తుతం మనకి? వర్షాకాలమా? ఉపవాసం కాలం తల్లా? అవును, ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అన్న వర్షాకాలం అంట, నాకు తెలియలేదు మరి. అది వర్షాకాలం నిజమే. వర్షాకాలంతో పాటు దానికి మించిన కాలం సంఘం ఉపవసించి ప్రార్థన చేసే కాలం.
ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో బిర్యానీ తెచ్చుకొని, పీతల బిర్యానీ చేసుకొని, రొయ్యల బిర్యానీ చేసుకొని, కప్పల బిర్యానీ చేసుకొని, పాముల బిర్యానీ చేసుకొని మీరు తిన్నారంటే మీ అంత పాపాత్ములు భూమి మీద ఉండరు. అట్లాగని తినొద్దని కాదు. ఉపవాస దినాలు శరీరాన్ని నల్లగొట్టుకుందాం, ప్రయత్నం చేయండి. మీరు ఆశపడాలే కానీ ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 21 దినాలు విజయ్, నువ్వు 21 దినాలు ఉపవాసం ఉండకపోతే ఏమీ చేయను. ప్రయత్నం చేయండి, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మూడవది ఆప్టిమిజం. సింబల్ ఆఫ్ ఆప్టిమిజం అంటే దీనికి ఓపిక ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఉదయం చెప్పాను, జపం ఏదో అంటారు కదా, అది అంతా పూర్తిగా తప్పు. ఇది ఎందుకు ఒంటికాలు మీద నిలవబడుతుందో జపం చేయదు. ఎందుకు ఒంటికాలు మీద నిలవబడుతుందో తెలుసుకోవాలని ఉందా? చెప్పంటారా? చెప్పను. ఫస్ట్ సెషన్లో చెప్పాను, వినండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రైట్, ఈ సెషన్లో మరొక 3 విషయాలు, లాస్ట్ సెషన్లో 3వ సెషన్లో మరో 3 విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. 4th వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ రిఫ్యూజ్ అంటే ఆశ్రయం. ఈ సంగుబుడి కొంగలు ఉన్నాయి. గుడ్లు పెట్టే కాలం వచ్చేటప్పటికి ప్రాబబుల్లీ మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రాంతంలో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే కాలం వచ్చేసరికి ఎక్కడ పెడితే అవి గుడ్లు పెట్టం. ఒక అద్భుతమైనటువంటి గూడును అవి నిర్మిస్తాయి. మామూలు గూడు కాదు. ఈ సృష్టిలో పక్షి జాతుల్లో అద్భుతమైనటువంటి గూళ్ళు, అందమైన గూళ్ళు, శ్రేష్టమైన గూళ్ళు, పోటీతత్వంతో గూళ్ళు కట్టుకునే పక్షులు 2. వాటిల్లో నంబర్ 1 పక్షిరాజు, సెకండ్ 1 సంకుబుడి కొంగ. బహు అద్భుతంగా అవి గూళ్ళు నిర్మిస్తాయి. ఎందుకమ్మా గూళ్ళు నిర్మిస్తాయి? మాకు పుట్టబోయే పిల్లలకు ఎంత పెయిన్ కూడా కలగకూడదు. కంఫర్ట్ జోన్లో, సేఫ్ జోన్లో, ఆహ్లాదకరమైన జోన్లో మా పిల్లల్ని ఉంచాలని చెప్పి గుడ్లు పెట్టే కాలానికి వచ్చేసరికి అందంగా గూడును నిర్మిస్తాయి. ఈ గూడు నిర్మించే పరంపరలో కట్టెలు పొల్లలు తీసుకొచ్చే పనేమో మగపక్షి చేస్తే, ఈ గూడును చక్కగా అల్లే పనేమో ఆడపక్షి చేస్తాయి. ఇంటిని అందంగా నిర్మించే విషయంలో మగపక్షి, ఆడపక్షి కలిసి పనిచేసే విధానం అద్భుతం. అందుకే ఈ పక్షిని దైవభక్తి కలిగిన పక్షి అని అంటారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఏమంటారు దాన్ని? స్టార్క్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే దైవభక్తి కలిగింది. ఒకసారి నా వైపు చూడండి. సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలన్నిటిలో దేవుని చెట్టు అని పేరు వహించింది ఒకటి ఉంది. ఏది చెప్పండి? అదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దేవదారు, దేవ ప్లస్ తరువు, దేవుని చెట్టు అని అర్థం. చెట్టుల్లో దేవదారు దేవుని చెట్టు అని పిలువబడితే, ఈ సంకుబుడి కొంగ భక్తి కలిగిన పక్షి అని పిలువబడటానికి కారణం అంత అద్భుతంగా 2 కలిసి గూడును నిర్మిస్తాయి. యవ్వన బిడ్డలారా మీకు ఒక మాట, తల్లిదండ్రులారా మీకు ఒక మాట. వివాహం కాకమునిపే, మీ వివాహ దినాలు వచ్చేటప్పటికే మీకు పుట్టబోయే పిల్లలకు, మీ భవిష్యత్తుకు ముందుగానే చక్కటి షెల్టర్ ఏర్పాటు చేసుకునే వ్యక్తులుగా జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించండి. చాలామంది బాధ్యత లేకుండా యవ్వన బిడ్డలు తిరుగుతారు. వాడికి సకల విధాలైనటువంటి దురలవాట్లు ఉంటాయి. త్రాగుడు, గుట్కా, గంజాయి, వాట్నాట్, దరిద్రపు అలవాట్లన్నీ ఉంటాయి. ఆ తల్లి విసికి తల్లిదండ్రులు విసికి ఏం చేస్తారో తెలుసా? ఈడు సెట్ అవ్వాలంటే చెప్పండి, ఏం చేయాలి? చేసేయండి. పెళ్లి చేసి ఆడబిడ్డ గొంతు కోయటం ఎందుకు? ఆ తాగుబోతోడినిచ్చి, ఆ తిరుగుబోతోడినిచ్చి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మా మీ అబ్బాయి ఎలాంటోడు అని అడిగారు అనుకోండి. మా అబ్బాయా? మా ఊర్లోనే ఇట్టాటి అబ్బాయి లేడు. నిజమే, అట్టాడు తాగుబోతోడు లేడు.
అట్లాంటి తిరిగిపోతాడు. కానీ ఇది చెప్పరు. ఏం చెప్తారో తెలుసా? మా అబ్బాయి ఎంత అసలు మా పెంపకం ఉందండే, మేము పెంచిన విధానం ఉందండి, చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళడు. అసలు ఇంట్లోకి వస్తేగా అన్ని మాయ మాటలు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. బిడ్డలారా, ఒక ఆడబిడ్డ గొంతు కప్పి పుచ్చి బాధ్యత లేని నీ కొడుక్కి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ వివాహాలు చేసి వాళ్ళ గొంతులు కోసేటట్లుగా మీరు చేయొద్దు. ఆ ఆడబిడ్డను సరిగ్గా పెంచకుండా బాధ్యత లేనిదిగా, ఏ విషయంలో శ్రద్ధ లేనిదేనిగా పెంచి, ఇక దీంతో నేను విసిగిపోతున్నాను, ఇది సెటిల్ అవ్వాలంటే ఎవడో ఒకటి కట్టి పెడితే బాగుండని ఎవరికో వాటిలో వివాహం ఇచ్చి వాడి సంసారాన్ని పొరపాటును పాడు చేయొద్దు. వివాహానికి ముందే, సంతతి పుట్టక మునిపే ఈ పక్షి చక్కగా గూడును నిర్మించుకున్నట్లుగా అలా చక్కగా కట్టుకునే కృప దేవుడిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. పిల్లలు పుట్టక మునిపే పిల్లలకు కావలసినవన్నీ మనం సమకూర్చేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. కొంతమంది డైలాగ్ ఏంటో తెలుసా? మా అమ్మా నాన్న నాకేమీ ఇలా. ఖాళీ పూర్తి చేయండి. ఏదో చెప్తున్నారు కదా, అదే మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. మా అమ్మా నాన్న నాకేమీ ఇలా, నేను కూడా ఆ అమ్మా నాన్న ఏమీ ఇవ్వకుండా నేను ఒడి చేరుతో మిగిలిస్తే నీవెందుకు ఆ దరిద్ర పని చేయాలి? ప్రతి యవ్వన బిడ్డ గుండెల్లో నాకు పుట్టబోయే పిల్లలకు, నాకు కలగబోయే పిల్లలకు, వారికి ఏమేం కావాలో సమస్తము నేను సమకూర్చాలి. కష్టపడి చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ఆర్థిక స్థితిగతులు కలిగి ఉండాలి, ఒక అందమైన అద్భుతమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ ప్రత్యక్షత, ఆ దర్శనం, ఆ విజన్ యవ్వన కాలంలోనే ప్రతి బిడ్డ కలిగి ఉందురుగాక. ఈ పక్షిలో మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి మనస్సును మనం చూస్తాం. చప్పలు కొడదాం గట్టిగా. ఎంత పెద్ద పదం వాడేనో చూడండి. ఈ సంకుబుడి కొంగలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసును చూస్తాం. అన్నా, సంకుబుడి కొంగలో దేవుని మనసు చూడటం ఏంటి? టకామని మీరు నాకు సమాధానం చెప్పండి. దేవుడు మనిషిని మొదటి రోజు కలుగు చేశాడా, 6వ రోజు కలుగు చేశాడా? టకామని చెప్పాలి. ఇంకోసారి, ఎందుకు 6వ రోజు కలుగు చేశాడు? నేను అంట మొదటి రోజే కలుగు చేసి, ఆదామా అదిగో సూర్యుని ఎట్లా కలుగు చేస్తున్నాను చూడు, టెక్నాలజీ నువ్వు నేర్చుకో, చంద్రుని ఎట్లా కలుగు చేస్తున్నానో నేర్చుకో అని ఇవన్నీ కలుగు చేయక మునిపే ఆదామును కలుగు చేసి ఆ తర్వాత కలుగు చేస్తే ఎంత బాగుండేదో కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాల్సిన పని మనకు ఉండేది కాదు. చంద్రుడి మీద ఏముంది, సూర్యుడి మీద ఏముంది, ఏముందో తలబాదుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అవునా కాదా? మీరు ఎట్ట చూస్తున్నారంటే, అరే దేవునికి ఐడియా వచ్చినట్లేదురా, దేవునికి ఐడియా వచ్చినట్లేదు అని అంటారా? నో, మన బుర్ర పిసుక బుర్ర. నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని యగు దేవుడు. ఏ జ్ఞాని? అనంత జ్ఞానే కాదు, భవిష్యత్ జ్ఞాని. దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, అబ్బో దేవుని వ్యూహ రచన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఊహించి ఒక అడుగు వేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక మట్టి బుర్ర కలిగిన మనుషుడు దేవుని చేతి పనులను గురించి అనుకుంటున్నాడంటే, ఏం దేవుడురా? ఆ సన్నటి తీగకేమో గుమ్మడికాయ, పుచ్చడికాయ, ఇంత పుచ్చకాయ ఇంత ఉంటుంది. ఎంత దాని తీగ చూస్తే సన్నగా ఉంటుంది. ఇంత సన్న తీగకి, ఇంత చిన్న చెట్టుకి ఎంతలో పుచ్చకాయ, ఎంతలో గుమ్మడికాయ. చూడు చూడు, ఆ మర్రి చెట్టు ఏమి ఎంత ఉంటుంది చెప్పాలి. చెట్టు ఎంత ఉంటుంది మీకు తెలుసా? మహబూబ్ నగర్లో ఓడల మర్రి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక చెట్టు, మర్రి చెట్టు వేస్తే వేయబడిన స్థలం నుంచి ఆ ఒక్క మర్రి చెట్టు 40 ఎకరాల్లో విస్తరించిందట. ఒక్క చెట్టు 40 ఎకరాల్లో విస్తరించింది కదా. ఆ మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? ఎంత అంత సన్నటి తేక్కేమో ఎంత పెద్ద కాయ అంట, అంత ఎత్తు మర్రి చెట్టుకు, అంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్నకాయ అంట. నేనే గనక దేవుడిని అయితే అసలు నా అదే నా పనులే, నా టెక్నాలజీ వేరుగా ఉంటుంది, దేవునికి అంత జ్ఞానం లేనట్లుంది అని అనుకుంటా మెల్లిగా తాడు చెట్టు దగ్గర నిలవబడ్డాడట. ఆ తాడు చెట్టు దగ్గర నిలవబడితే చిన్నపాటి తాటికాయ పెందొచ్చి
పటామని వాడి తలకాయ మీద పడిందట. పడిందే వాడి గుర్తు. పావు గంట దాకా ఏమైందో వాడికి తెలియదు. కళ్ళు బయలుగా మీ నేల మీద పడిపోయి 10 నిమిషాల తర్వాత లేచి అంటాడట, పావు గంట తర్వాత లేచి అంటాడట, ఎంతైనా దేవుడు అనంత జ్ఞానిరా. ఇప్పుడు చెప్పండి, ఆదామును అన్నీ కలుగు చేసిన తర్వాత ఆదాముని ఎందుకు కలుగు చేశాడు? ఎందుకో చెప్పంటారా? నాకు పుట్టబోయే బిడ్డకే వాడికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చిన తర్వాతే నా బిడ్డను పుట్టిస్తాను. ఇది దేవుని అనంత జ్ఞానం. ఆదాము వచ్చి, డాడీ నాకు దాహం అవుతుంది అని అడిగినప్పుడు, ఆగు నాన్న నీళ్ళు తీసుకొస్తాను, నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. డాడీ నాకు ఆకలి అవుతుంది, వృక్షఫలం ఎట్లా అని అడక్క మునిపే నాకు వెలుతురు కావాలి, అడక్క మునిపే వెన్నెల కావాలి, అడక్క మునిపే వృక్షఫలాలు కావాలి, అడక్క మునిపే ఆదాముకు ఏమేమి కావాలో అన్నీ సమకూర్చిన తర్వాత దేవుడు ఆదామును కలుగు చేశాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఓ మంచి తండ్రి మనస్సును, ఓ మంచి తల్లి మనస్సును ఏదైనా తోటలోనే మనం చూస్తాం. యవ్వన బిడ్డలారా, బాధ్యత లేకుండా తిరక్కండి. పుట్టబోయే సంతతికి, మీ ద్వారా ఉద్భవించబోయే సంతతికి చక్కటి బంగారు భవిష్యత్తునిచ్చేటట్లుగా యవ్వన కాలంలోనే సరి అయిన అడుగులు యేసు నామం పేరిట మీరు వేయుదురుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. సరి అయిన అడుగులు వేసి చక్కగా ఈ పక్షి గూడు కట్టుకున్నట్లుగా అందమైన భవిష్యత్తును మన పిల్లలకు నిర్మించి మనం ఇచ్చుదుంగాక. ఓ మాట చెప్పంటారా? ఏదైనా తోటలో ఉన్నంత కాలం ఆదాముకు కావలసినవన్నీ ఆదాము దగ్గరికే వచ్చాయి. ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తనకు కావలసిన వాటన్నిటి కొరకు తాను పరిగెత్తాల్సి వచ్చేది. క్రీస్తులో బ్రతుకు కాలం అంతా నువ్వు నిలకడగా నిలవబడితే, దేవుని పరిధిలో నువ్వు బ్రతికితే, దేవుని చట్టం కింద, దేవుని శాసనాల క్రింద, దేవుని ఆజ్ఞల కింద నువ్వు బ్రతికితే, నమ్ముతావా? నీకు కావలసిన ప్రతిదీ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా నీ బ్రతుకులో నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు లేని ప్రపంచం నాకొద్దు, నీవు లేని జీవితం నాకొద్దు, నీవు లేని క్షణం నాకొద్దు. మేలుకున్నా నిద్రపోతున్నా ప్రతి క్షణం నీతో నేను బ్రతకాలి, నీ వాక్యంతో బ్రతకాలి, నీ ప్రార్థనతో బ్రతకాలి, నీ పాటతో బ్రతకాలి. కూర్చున్నా లేచినా నా నోట మీ మాట, నా నోట మీ పాట. దేవుడనే ప్రపంచంలోనే నేను వ్యవహరించాలి. దేవుడు లేని ప్రపంచం నాకు వద్దని, దేవుడనే ప్రపంచంలో నువ్వు బ్రతుకు. నీకు ఏమేమి కావాలో అవన్నీ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగానే దేవుడు కార్యం చేస్తాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. బైబిల్లో దీనికి ఒక అద్భుతమైన ఆధారం చూపిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం, నాతో కలిసి. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములో కాపురం ఉండిరి. అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. అడగండి, నా వైపు చూడండి. సౌలు చనిపోయాడు. సౌలు బ్రతికున్న దినాల్లోనే సౌలు తర్వాత రాజు ఎవరని దేవుడు ప్రకటించాడు? సౌలు బ్రతికున్న దినాల్లోనే జరిగిందా, సౌలు చనిపోయిన తర్వాత జరిగింది ఇది కదా? సౌలు బ్రతికున్న దినాల్లోనే వెరీ నెక్స్ట్ కింగ్ దావీదు అని. సౌలు చనిపోయాడు. వెంటనే దావీదు పరిగెత్తి, రండిరా నేనే మీకు రాజునే, ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేశాడు నన్ను రాజుగా ఎన్నుకోండని ప్రజల దగ్గరకు పరిగెత్తలా. ఎక్కడికి పరిగెత్తాడు తెలుసా? ప్రభు దగ్గరికి పరిగెత్తాడు. హెబ్రోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం. ఏ సహవాసం? నోరు తెరిచి చెప్పాలి చిన్న. ఏ సహవాసం? సెల్ ఫోన్తోనా? ఏ సహవాసం? చెడ్డ స్నేహితులతోనా? ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేయటానికి హెబ్రోనుకి వెళ్ళాడట. అద్భుతం తెలుసా? దేవునితో సహవాసం చేయటానికి హెబ్రోనుకి వెళ్తే యోదావారు వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చి
నీవే మా మీద రాజుగా ఉండి పరిపాలన చేయని ఆ ప్రజలే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తాడా? సింహాసనమే దావీదు వెంట పరిగెత్తిందా? అందుకని దావీదు కీర్తనలో అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నన్ను వెంబడించును. ఆమేన్. తమ్ముడు, క్రీస్తులో నువ్వు బ్రతికితే, క్రీస్తు నీడలో నువ్వు జీవిస్తే, క్రీస్తు ఆజ్ఞల చట్టంలో నువ్వు విహరిస్తూ ఉంటే కృపాక్షేమాల కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే పరిగెత్తుకుంటూ నిన్ను వెంబడించేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యునుగాక. ఇప్పుడు ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తనకు ఫలం కావాలన్నా చెమట కార్చాల్సిందే, చిన్న అవసరం తీర్చబడాలన్నా చెమట కార్చాల్సిందే. ఇంత ప్రయాసం ఎందుకు అంటే దేవుని చట్టంలో నుంచి తాను బయటికి వెళ్ళాడు. ఆ కన్న తండ్రి నీడలో బ్రతికితే ఆ తండ్రి మనకు కావలసినవన్నీ ఆయనే మనకు సమకూర్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ సంకుబుడి కొంగ అద్భుతంగా గూడును నిర్మిస్తుంది. ఎక్కడ? నేల మీద కాదు, చిన్నపాటి ఎత్తైన చెట్ల మీద కాదు, ఎవరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో పక్షిరాజు గూడును కట్టుకున్నట్లుగా ఈ సంకుబుడి కొంగ అంత ఎత్తు కాదు కానీ ఆల్మోస్ట్ అంత ఎత్తులో భద్రత కలిగిన స్థలంలో తన గూడు కట్టుకోవటం ప్రారంభిస్తుంది. సృష్టిలో ఒక పక్షి ఉంది, దాని పేరు నిప్పుకోడి. చెప్పండి కొంచెం పెద్దగా, ఒకసారి చెప్పండి. నిప్పుకోడి, కోడి, పక్షిరాజు, సంకుబుడి కొంగ. నిప్పుకోడి ఉంది కదా, అది ఎక్కడ గుడ్లు పెట్టిద్దంటే డైరెక్ట్గా నేల మీదే పెట్టింది. నేల మీద పెట్టి ఆ దుమ్ము అట్లా గుడ్ల మీద గప్పేసి వెళ్ళిపోద్దంట. నా గుడ్డుల్ని ఏ జంతువైనా తినేస్తుందేమో, తొక్కేస్తుందేమో, గుడ్లు పగిలిపోతాయేమో, అయ్యో ఇక్కడ గుడ్లు పెడితే ఎట్లా అన్న భయం కానీ చింత కానీ దానికి పొరపాటున ఉండదట. దాని గురించి బైబిల్లో యోబు గ్రంథకర్త అంటాడు, చూడండి 39వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు నాతో కలిసి. నిప్పుకోడి పెద్దగా సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగానున్నదా? లేదు సుమీ, అది నేలను దాని గుడ్లు పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితకదక్కవచ్చునని అయినను అనుకొనకనయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి యొడల అధిక కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైపోవునని దానికి చింత లేదు. చూడండి అసలు ఎట్లాంటి బ్యాచ్ అది. 17వ వచనం. సరే చాలు. విన్నారా? ఎక్కడ గుడ్లు పెట్టిద్దట? ధూళిలో గుడ్లు పెట్టి జంతువులు తొక్కేస్తాయేమో, ఇవి నా పిల్లలు కదా, నా కష్టం కదా, నా ప్రయాసం కదా, నేను కష్టపడి పెట్టినటువంటి గుడ్లు కదా, అయ్యో ఏ జంతువన్నా తినేస్తుందేమో, ఒకసారి చూపించాను, ఏ జంతువైనా తినేస్తుందేమో, ఏ జంతువైనా తొక్కేస్తుందేమో, పిక్చర్, ఏ జంతువైనా తినేస్తుందేమో అన్న చింత దానికి లేదు. తన పిల్లల పట్ల అది ఎట్లా ప్రవర్తిస్తుందంటే అక్కడ రాయబడిన మాట తనవి కానట్లు. ఒకసారి చెప్పండి, ఇంకోసారి. ఈ కాలపు ఒక కాలంలో పిల్లలు అమ్మా ఆకలంటే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి అన్నం తినిపించడమే, తన చేతితో గోరు మొదలు తినిపించడమే ఆ తల్లి ఎంత మురిసిపోయేదో. ఈ కాలపు తల్లులు చెప్పంటారా? ఆడొచ్చి ఉంటాడు, ఎట్రా బీట్రా, నువ్వు చాలా మంచివాడు చిన్న, నువ్వు ఫోన్ తోడు చూస్తూ ఉంది, ఫోన్ చూసుకుంటా, వద్దులే నేను చూస్తా, ఇట్లా ఆకలింది మమ్మీ అన్న,
ఇట్లా అరే చిన్నపిల్లడు ఏం చేస్తాడు చేర్చాను అని ఇట్లా ఓరే అనరా నాయన అను ఇట్లా అనరా ఏ కాదురా అను నువ్వు అంటా ఉండు, నా పని నాదే. ఈ కాలపు తల్లులు చేసే పని బిగ్ బారే బిగ్ తిండి పోతే రే తిండిపోతాడాగో. నేనంట హే పాగల్, అసలు ఈ పుట్టినోడు నీకు పుట్టిన పిల్లోడేనా పిచ్చిదేనా? కన్న కొడుకు వచ్చి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటే ఫోన్తో ఆడుకుంటున్నావంటే నీలాంటి దానికి దేవుడు పిల్లల్నిచ్చి తప్పు చేసాడేమో, జాగ్రత్త. సెల్ ఫోన్తో ఆడుకుంటా పిల్లలు ఆకలి ఆకలని పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తే కూర్చోబెట్టి హోంవర్క్ చేయించకుండా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఎట్లా ఉంది, వాళ్ళ మార్కులు ఎట్లా వచ్చాయి, కాలేజీలో వాళ్ళ నడత ఎట్లా ఉంది, వాళ్ళ నడక పడక ఏ రీతిగా ఉంది, దాన్ని గూర్చి నువ్వు ఆలోచించకుండా పిల్లల్ని గాలికి వదిలేసావంటే నేనంట నీవు నిప్పుకొడి లాంటి దానివేమో. సినిమాల దగ్గర పిల్లల్ని పెంచుతున్నావంటే నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. సీరియల్ దగ్గర పిల్లల్ని పెంచుతున్నావంటే నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. చూడకూడని అపవిత్రమైన వాటిని నువ్వు చూస్తూ పిల్లలు కూడా చూసేటట్లుగా పురికొల్పుతూ వాళ్ళని ఆ స్థలంలో పెంచుతున్నావంటే నీవు కూడా నిప్పుకోడిలాగా ధూళిలో పిల్లల్ని పెంచే కఠినమైన తల్లివేమో. తస్మాత్ జాగ్రత్త. పక్షిరాజు సంకుబుడి కొంగ నా పిల్లల్ని దుష్టుడు ముట్టకూడదని ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలములో గూటిని కట్టుకుంటాయట. ఈ కాలపు తండ్రులు ఉన్నారు, పిల్లలు అక్కడ చదువుకుంటానే ఉంటారు, భార్య ఎక్కడ ఉంటుంది, యువతల పక్క గదిలో ఇంకొక ఆవిడతో ఎవరితోనో చాటింగ్ చేస్తాడు, ఎవరితోనో మాట్లాడతాడు. మీకు తెలుసా మీ పిల్లలు మిమ్మల్ని చదువుతారు. ఆ పిల్లలు నువ్వు దారి తప్పటం కళ్ళతో చూసి చెవులతో విన్న తర్వాత ఆ తర్వాత నిన్ను చూసి నీ అడుగుజాడలను వాడు వెంబడిస్తాడు. ఆ తర్వాత నువ్వు తలబాదుకున్నా వాడు సెట్టిగాడు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ధూళిలో పెంచుతున్నారు. అరే ఈ అడవి మృగాలు వచ్చి నా పిల్లల్ని తొక్కేస్తాయేమో, వీడి భవిష్యత్తు పాడైపోద్దేమో, వీడి అనాథ. ఈ బాధ ఈ చింత కొంతమందికి లేదు. ఎలా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ ఒక బాధాకరమైన మాట, తన పిల్లలు అయ్యో తన పిల్లలు తనవి కానట్లు తన పిల్లల పట్ల అంత కాఠిన్యత వ్యవహరిస్తూ ఉన్నాయట. బిడ్డలారా, మాతృత్వం కలిగిన తల్లి ఎందుకు కాఠిన్యం చూపించిందో తెలుసా? ఒక మాట చెప్తా. మాతృత్వం కలిగిన తండ్రి ఎందుకు పిల్లల పట్ల కాఠిన్యం చూపిస్తాడో తెలుసా? అమ్మానాన్నలంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల అంత కఠినులుగా ఎందుకు వ్యవహరిస్తారో తెలుసా? పాపం ఎవడిలో ప్రవేశిస్తుందో బైబిల్లో రాయబడిన మాట, పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో అని నేను భయపడుచున్నాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, హృదయాన్ని కఠినపరిచేదేది? చెప్పాలి. అక్రమ సంబంధంలో జారిపోయిన భర్తకు భార్య పట్ల ప్రేమ ఉండదు, పిల్లల పట్ల ప్రేమ ఉండదు. తన భార్యే కానీ తన భార్య కానట్లుగా ప్రవర్తిస్తాడు. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలే, తన కడుపున పుట్టిన పిల్లలే, తన పిల్లలైనా తన పిల్లలు కానట్లుగా వాళ్ళ పట్ల వ్యవహరించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ ఆ తల్లి దారి తప్పితే నా పిల్లలకు ప్రేమను పంచాలి, నా పిల్లలను హత్తుకోవాలి, నా పిల్లల్ని ఎత్తుకోవాలి, నా పిల్లలను ముద్దాడాలి, ఆ మాతృత్వం కలిగిన ప్రేమ తల్లి కోల్పోతుంది. ఎందుకో తెలుసా? హృదయంలో పాపం ప్రవేశించిన తర్వాత పాపం మానవాళి హృదయాన్ని రాయి ఎంత కఠినంగా ఉంటుందో వాని హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది. మీకు తెలుసా? నువ్వు పవిత్రంగా బ్రతికే కొద్దీ నీ హృదయం మాంసపు ముద్ద కంటే మరి మెత్తగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పిల్లలను చూడటంతో చూడండి, హృదయం పవిత్రంగా ఉంటే చూడండి రా తల్లి, హృదయం పవిత్రంగా ఉంటే పిల్లలను చూడటంతో
నా పిల్లలు. ఒక తల్లినయ్యా, ఇక నా పిల్లలు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఏముంది? నా భర్త తప్ప నాకు ఇంకొక ప్రపంచం ఏముంది? ఇంకొకరితో చాటింగ్ చేయటమా? ఇంకొకరికి మెసేజ్ పంపించటమా? నేను తల్లిని. ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిని. నేను తల్లినైన తర్వాత ఆ మాతృత్వాన్ని స్వతంత్రించుకుంటుంది. పవిత్రత, నా వైపు చూడండి, పవిత్రమైన హృదయం కలిగిన స్త్రీ పిల్లలను చూడటంతో ప్రేమ. నా పిల్లల దగ్గరకు తీసుకోవాలి, హత్తుకోవాలి, వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. పిల్లల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా ఆ తల్లి తహతహలాడుతుంది. నీ హృదయంలో పాపం ప్రవేశించిందా? భర్త లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, ఒక కఠినురాలిగా వ్యవహరించడం ప్రారంభిస్తాం. అందుకని బిడ్డలారా, హృదయాన్ని పవిత్రంగా కాపాడుకునే కృప దేవుడిచ్చును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. పుట్టబోయే పిల్లల కోసం చక్కటి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. రైట్. 5వది, ఈ సంకుబుడి కొంగలో నుంచి మనం నేర్చుకునే దివ్యమైనటువంటి పాఠం, సింబల్ ఆఫ్ కైండ్నెస్. ఒకసారి చెప్పండి, నాకు వినపడలా, పెద్దగా చెప్పాలి. ఇంకొకసారి నా వైపు చూడండి. సంకుబుడి కొంగను ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు, హిబ్రూలో చెసిదా. చూసారా? చెసిదా అనే పేరు వాడతారు. చెసిదా అనే హిబ్రూ వర్డ్కి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే ప్రేమ గలది, దయగలది, కనికరం గలది అని అర్థం. ఇప్పటి వరకు చెప్పే కదా, ఈ మగ ఆడ ఈ సంకుబుడి కొంగలు పిల్లల పట్ల పెంచే ప్రేమ ఇంత అంత కాదు. అగైన్ సెకండ్ వన్, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నా వైపు చూడ, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల పిల్లలు పెంచే ప్రేమ ఇంత అంత కాదు. వినారు ఈ మాట? పిల్లల పట్ల తల్లి తండ్రి పంచే ప్రేమ నోటి మాటలతో వివరించలేకే దీనికి పెట్టబడిన పేరు చెసిదా. అంటే ప్రేమగల, జాలిగల, కనికరమగల అని పెద్ద పదాలు వాడారు. ఎందుకు ఈ పదాలు వాడారంటే ఇవి ఎంత అపురూపంగా చూసుకుంటాయో ఒక వీడియో మీకు చూపిస్తాను. నా వైపు చూడండి, ఒక వీడియో చూపిస్తాను. చూపించే ముందు, సంకుబుడి కొంగలు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి కళ్ళు కనపడం. సహజంగా మన పిల్లలు ఉన్నారు, వాడు పుట్టడంతో మాట్లాడడానే కానీ ఈ కాల పిల్లలైతే కళ్ళు తెరవటం ఏం కర్మ, అవసరమైతే ల్యాప్టాప్తో కూడా ఆడుకుంటాడు. అంత ఫాస్ట్ జనరేషన్. పుట్టడంతో మన పుట్టిన పిల్లలు కళ్ళు తెరుస్తారా లేదా? విచిత్రం చూడండి. వాళ్ళని అట్లా తల్లి తన ఇట్లా దగ్గరకు తీసుకుంటే చాలు, తీసుకోక మునిపే వాడు చాలా సంవత్సరాల నుంచి పాలు తాగినోళ్ళలాగా ఆ తల్లి తన ఛాతి మీద పెట్టుకోవడంతో ఎంత చక్కగా పాలు తాగుతాడో. కానీ ఈ పక్షి దగ్గరకు వచ్చేసరికి పిల్లలు పుట్టేటప్పటికీ కళ్ళుండవు, కళ్ళు సరిగా కదా, అస్సలు కనపడవు. రెండోది, ఏదైనా ఆకలైనా బాధైనా చెప్పుకోవటానికి సంకుబుడి కొంగకు వోకల్ కార్డ్స్ స్వరపేటిక ఉండదు. అది 3వ సెషన్లో చెప్తా. రైట్? ఇప్పుడే చెప్పంటారా? లేదు, 3వ సెషన్లో చెప్తా. దానికి స్వరపేటిక ఉండదు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాడు ఆకలి అయిందనుకోండి, వాడి సిగ్నల్ ఏంటి చెప్పండి? సూపర్. వాడు బట్టలు తడుపుకున్నాడు అనుకోండి, చెప్పాలి గట్టిగా. డాక్టర్ గారు ఏం చేస్తాడు? వాడికి దేనికైనా అరుపేవాడు ఆయుధం. అరుపుతో పావు అడుగుతున్న ఈ చిన్నపిల్లోడు 6 అడుగుల అమ్మని గజ ఉనికించి వదిలిపెడతాడు. వాడికి ఆయుధం ఒకటే, అరుపేవాడు ఆయుధం, ఏడ్పేవాడు ఆయుధం. అయితే ఈ సంకుబుడి కొంగలు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఆకలింది అనుకోండి, బాధ చెప్పుకోవడానికి స్వరపేటిక లేదు. సరే, అమ్మ పలానా చోట ఉందని నడుచుకుంటా వచ్చి మమ్మీ అని ఇట్లా గేరటానికి కళ్ళు లేవు. కళ్ళు లేని తన చిన్న బిడ్డని, స్వరపేటిక లేని తన చిన్న బిడ్డని ఆ పక్షి, ఆడపక్షి ఎంత అద్భుతంగా చూసుకుంటుందో. ఆహారమేమో మగపక్షి తీసుకొచ్చి, ఆహారమేమో మగపక్షి చూడాలి, ఆహారమేమో మగపక్షి తీసుకొచ్చి ఇస్తే
ఈ పిల్లల్ని కంటి పాపలాగా ఆడపక్షి జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అద్భుతం. ఆహారం వాటికి పెట్టే విధానం. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది, గూడు కట్టుకుంది. అయినా వర్షంలో ఆ గూడులో కూడా వర్షం వస్తుంది. ఇప్పుడు అది చెన్నై షాపింగ్ మాల్కో ఆర్ఎస్ బ్రదర్స్కో ఏదో జనరల్ షాప్కి వచ్చి ఎప్పుడైనా గూడు కొనుక్కొని వెళ్ళటం చూసారా? నా పిల్లలు వర్షానికి తడవకూడదు, ఆమెనా, నా పిల్లలు వర్షంలో తడవకూడదు, వర్షానికి నానకూడదని చెప్పి ఎక్కడైనా షాపింగ్ మాల్కి వచ్చి గొడుగు కొన్న దాఖలాలు చూసారా? మీరు చూసినట్టున్నారు. జాకబ్బని ఏం చెప్పట్లా, నేనైతే చూడలా. ఏమండి ఆదాం గారు, ఏదైనా తోటలో ఉన్నారా? తోటలోంచి బయటకు వచ్చారా? ఎప్పుడైనా గొడుగు కొనుక్కోవడానికి వచ్చిందా సార్? అదే రాదు. మరి పిల్లలు తడవకుండా ఏం చేస్తుందో చెప్పమంటారా? ఎప్పుడైతే వర్షపు చినుకులు పడుతున్నాయో ఆ తల్లెట పిల్లల దగ్గరికి వెళ్ళి రెక్కలు విప్పి తన రెక్కల్నే గొడుగుగా చేసి వర్షంలో తడవకుండా పిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటాయట. ఎంత ప్రేమ తమ్ముడు! ఆ వీడియో ఉందా? వాటి దాహం తీర్చడానికి చూడండి. ఇంకొకసారి దీన్ని ప్రేమకు చిహ్నంగా, జాలి దయకు చిహ్నంగా దీన్ని వాడతారు. విన్నారా? సరే, ఇంత మమకారాన్ని తల్లి తండ్రి ద్వారా ఇవి పొందుకున్నాయి కదా. ఇప్పుడు ఆ తల్లి తండ్రికి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ పక్షి వెంట్రుకల మీద, ఆ శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయి ఈ చలికాలం గజ వణుకుతూ ఉంటే తన కడుపును పుట్టిన పిల్లలు ఉన్నాయి చూసారా? ఆ పిల్లలే తల్లి తండ్రి దగ్గరకు వచ్చి రెక్కలతో చలికి వణకకుండా, వర్షానికి తడవకుండా పిల్లలే తల్లిని తండ్రిని రెక్కలతో కప్పుతాయట. ఇలాంటి యవన పిల్లలను మనం చూడగలుగుతామా? తల్లి తండ్రి ప్రేమను అనుభవిస్తారా? 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ తల్లి తండ్రి కష్టం మీద పెరుగుతారా? వాడు ఏమంట ఇంటర్మీడియట్కి వచ్చాడో, వాడు ఏమంట, నా వైపు చూడాల, వాడు ఏమంట ఇంజనీరింగ్కి వచ్చాడు, వాడు ఏమంట 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ స్టడీకి వచ్చాడు, మొత్తం లైఫ్ స్టైలే మారిపోద్ది. ఇంటర్మీడియట్కి ముందు దాకా అమ్మా నాన్న గీసిన గీత దాటడం, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అమ్మా నాన్నకే గీత గీస్తాడు. ఏమంటాడు తెలుసా? నేనేమన్నా చిన్నపిల్లోన్నా మమ్మీ నీకు? నేనేమన్నా చిన్నోన్నా? నేను చిన్నోళ్ళలా కనపడుతున్నాను నీకు? ఈ 14 సంవత్సరాల అబ్బాయి 140 సంవత్సరాలు పెద్ద ఆయనలాగా ఫీల్ అయిపోతాడు. కొంచెం వయసు పెరిగేసరికి ఆ తల్లులకు ఎంత మానని గాయాలు ఈరోజు యవ్వన పిల్లలు కలుగు చేస్తున్నారో. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పే మాట, అన్నయ్య వాళ్ళు పుట్టక మునుపు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం అన్నయ్య. వాళ్ళు పుట్టారనే కానీ వాళ్ళు పుట్టారు అన్న సంతోషం ప్రారంభంలో ఉండేదన్న. ఈరోజు మా పరిస్థితి ఏంటో తెలుసా? వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కూతురు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని చిన్నప్పుడు ఏ పిల్లలను చూసి మురిసిపోయామో అదే పిల్లలు ఈరోజు మా ఏడ్పు కారణమని ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్తున్నారు ఈ మాట. వర్ణనాతీతం. చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే విన్నారా? చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే అమ్మ నీ మంచం పక్కనే కూర్చొని జాగారాలు చేసేది, రాత్రంతా కూర్చునేది. ఈ బిడ్డకు జ్వరం వచ్చింది, ఏమైపోద్దో వీడికి,
ఇది జ్వరమా ఇంకేమైనా, అయ్యో బిడ్డకి ఏమైపోద్దో ఆ జ్వరం తగ్గేదాకా ఆ తల్లి ఏడ్చిన ఏడ్పు, నీ కొరకు చేసిన జాగారాలు వర్ణనాతీతం. ఈరోజు అదే తల్లికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కూడా నీకు చేతులు రావట్లేదంటే, అమ్మా ఎట్లున్నావే, ఇడ్లీ తెచ్చి పెట్టమంటావా, ఏదైనా టిఫిన్ చేసి పెట్టమంటావా, ఒక ముద్ద వంట ఏమన్నా చేసి పెట్టమంటావా? తల్లిని అడగటానికి నీకు నోరు రాకపోగా ముసల్దానా, హే ముసల్దానా అనే పిల్లల మీద నువ్వు చిరాకు, కన్న తల్లిదండ్రుల మీద చిరాకు పడుతున్నావంటే తమ్ముడా, ఇదేనా దేవుడు నీకు నేర్పిన సంస్కారం? ఆ వృద్ధాప్యానికి వచ్చిన అత్తామామలను కసురుకుంటున్నావంటే అమ్మా, దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఈరోజు మనుషుడు రోజుకు దినాలు గడిచే కొద్దీ స్వతంత్ర జీవిగా మారిపోయి, నాకు బరువులు బాధ్యతలు వద్దు, నా లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలనుకున్నానో అలాగే లీడ్ చేస్తా, మా ఇంటికి ఎవరు రావద్దు, మేము ఎవరింటికి వెళ్ళొద్దు, ఇలా ఐసోలేట్గా ప్రజలు బ్రతుకుతూ ఓ భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఈ కాలంలో కొంతమంది యవ్వన పిల్లలు ఎలా తయారయ్యారో ఓ మాట బైబిల్లో మీకు గుర్తుకు తెస్తారు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొని వాడు ఒకడునూ లేకపోయెను. బా తమ్ముడు, ఆ మాట అట్లాగే ఉంచు. ఆ తల్లి కొంతమంది పిల్లల్ని కంది, అది సరిపోక పాప పిచ్చి తల్లి కొంతమంది పిల్లల్ని పెంచుకుంది కూడా అంట. విన్నారా? కొంతమందినేమో తను కన్నది, మరి కొంతమంది పిల్లలనేమో నోరు తెరవాలి, మరి కొంతమంది పిల్లలనేమో ఆ తల్లి పెంచుకుందట. కన్నా పిల్లలు ఉన్నారు, పెంచుకున్న పిల్లలు ఉన్నారు. కన్నా పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? ఆమెకు దారి చూపగలవాడు ఒక్కడునూ లేకపోయెను. కన్న పిల్లలు ఒక్కళ్ళకు కూడా మమకారం లేదు. యవ్వన బిడ్డలారా ఒకసారి చూడండి, నడి వయసుకు వచ్చిన బిడ్డలారా ఒకసారి చూడండి. వృద్ధాప్యంలో అమ్మ ఉందిగా, ఆ అమ్మకు మొత్తం అన్నం వండి పెడుతున్నావా? ఆ అమ్మ బట్టలు ఉతుకుతున్నావా? ఆ అమ్మ ఎప్పుడైనా బాగలేదమ్మా అంటే అమ్మ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతా, అమ్మా నా చిన్నతనంలో నాకు ఇట్లా సేవ చేసావుగా, నీ రుణం తీర్చుకుంటానమ్మా. నా చిన్నతనంలో నాకు ఇట్లా పరిచర్య చేసావు కదా నాన్న, నీ రుణం తీర్చుకుంటా నాన్న అని ఎప్పుడైనా తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమను కనపరిచే వ్యక్తులుగా మీరున్నారా లేదా ఆలోచించండి. ఈ తల్లి పరిస్థితి ఏంటంటే, ఆమె కనిన వారిలందరిలో ఆమెకు దారి చూపువాడు ఒకడునూ లేడట. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడు ఒకడునూ లేకపోయాను. కన్నా పిల్లలు అంతే తగలబడ్డారు, పెంచిన పిల్లలు అలాగే ఉన్నారు. నా ప్రార్థన, మీరు అలా కాకుందురుగాక. నోరు తెరవాలి. మీరు అలా కాకుందురుగాక. మీరు ఎలా అవ్వాలో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరో తెలుసా? ద గ్రేట్ జోసెఫ్. యోసేపు ఉన్నాడు, 17 సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఉన్నాడు. ఆ తర్వాత అమ్మపడ్డాడు, రాజు అయ్యాడు. తాను రాజు అయ్యాడన్న వార్త తెలుసుకొని యాకోబు 70 మంది పరివారంతో కూడా వచ్చాడు. వచ్చే ముందు ఏం చేశాడో తెలుసా? నేను ఇప్పుడు వెళ్తే యోసేపు నన్ను చేర్చుకుంటాడో లేదో ఒకంత భయపడ్డాడు. ఒకసారి నా వైపు చూడాలి. నేను ఇప్పుడు వెళ్తే యోసేపు నన్ను చేర్చుకుంటాడో లేదో ఒకంత భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో చెప్పమంటారా? భయపడటానికి ఒక కారణం, నేను నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి దేశం కాని దేశానికి వచ్చి దరిదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడున్నానో కనుక్కోవటానికి మా నాన్న ఏమైనా ఎంక్వైరీ చేశాడా? టకామని చెప్పాలి, ఏమైనా ఎంక్వైరీ చేశాడా? యోసేపు అనే మా అబ్బాయి కనపడట్లేదు, 5 అడుగుల ఎత్తు, బొగ్గ మీద చొక్క, కాకి నెక్కరు, తెల్ల సొక్కాయి వేసుకొని ఇంట్లో నుంచి తప్పిపోయాడు. మీకేమైనా కనపడితే మా అబ్బాయి వివరాలు తెలియచేయండి, తెలియచేసిన వారికి తగిన చెప్పాలి సార్, మాకు వివరాలు చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును అని ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా? ఇప్పుడు యాకోబు అనుకొని ఉంటాడు, నా కొడుకు చనిపోయాడు అనుకోను కదా ఇది చేసింది,
కానీ నేను చనిపోయాడు అనుకున్నానని నా కొడుకు అనుకోలేదు కదా. తప్పిపోతే మా నాన్న వెతకలేదు కాబట్టి, నా పట్ల బాధ్యత లేకుండా ఉన్నాడు కాబట్టి, మా నాన్న నేను పొర్రపాటున చచ్చినా చూడను అని అనుకుంటాడేమోనని యోసేపు దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు. బెయేర్షెబా దగ్గర బలిపీఠం కడితే ఆ రాత్రి దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, యాకోబు యాకోబు, యోసేపు యొద్దకు వెళ్ళటానికి నువ్వు భయపడకు, నీతో కూడా ఐగుప్తుకు నేను వస్తాను, యోసేపు దగ్గరికి నువ్వు వెళ్తావు, నీ కొడుకు నిన్ను చేర్చుకుంటాడు, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ కొడుకు చేతులు నీ కళ్ళ మీద ఉంటాయి, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, వెళ్ళు అని అంటే వెళ్ళటంతో అద్భుతం తెలుసా. 130వ సంవత్సరంలో యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు. దరిదాపుగా 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్రతికాడు. 147వ సంవత్సరంలో చనిపోయాడు. ఏ సంవత్సరంలో? నా వైపు చూడాలి. ఏ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వచ్చాడు? ఏ సంవత్సరంలో చనిపోయాడు? అంటే ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? చెప్పాలి పెద్దగా. 17 సంవత్సరాలు పెరిగాడు కదా. 17 సంవత్సరాలు పెరిగాడు. యోసేపు తన తండ్రి దగ్గర ఎంతకాలం పెరిగాడు చెప్పమంటారా? యోసేపు తన తండ్రి రుణం తీర్చుకున్నాడు. కన్న గర్భం రుణం తీర్చుకోండి. నా మాటేనండి. కన్న గర్భం రుణం తీర్చుకోండి. ఆ అమ్మని ఏడ్పించకండి, ఆ నాన్నని ఏడ్పించకండి, వాళ్ళకు గాయాలు కలుగు చేసేవారిగా ఎన్నడూ బ్రతకండి. ఎట్ దట్ సేమ్ టైం ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామల్ని ఎన్నడూ ఏడ్పించకండి. ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలను ఎన్నడూ ఏడ్పించకండి. నువ్వు దయగలిగి బ్రతికితే నా దేవుడు అంటాడు, దయగల వారిపై నేను దయ చూపిస్తాను. ఈరోజు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు దయ చూపిస్తే విచిత్రం తెలుసా, నువ్వు దయ చూపిస్తున్న విధానం నీ పిల్లలు చూస్తారు. వినండి, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు దయ చూపిస్తున్న విధానాన్ని నీ పిల్లలు చూస్తారు. చూసి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. మా తాతయ్యని, మా నాయనమ్మని, మా తాతయ్యని, మా అమ్మమ్మని మా నాన్న ఎంత మంచిగా చూసుకుంటున్నాడు కదా, మా అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో కదా, మా అమ్మా నాన్నలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నేను కూడా అలాగే చూసుకోవాలని ఆ బీజం నీ ప్రవర్తన ద్వారా వారి హృదయాలలో నాటబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆగండి, ఇక్కడ ఏం చెప్పాను ఇక్కడ నీ ప్రవర్తన వారి హృదయాలలో ఒక బీజాన్ని, ఒక విత్తనాన్ని నాటుతుంది. ఏంటి? ఇలా ప్రేమగా ఉండాలిరా, ఇలా ఆప్యాయంగా ఉండాలిరా, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇలా దయ చూపించాలిరా అని ఆ బీజం పసితనంలో నీ పిల్లలు నీ ప్రవర్తన చూసినప్పుడు నువ్వు అత్తను పలకరించే విధానం, అత్తయ్య అమ్మా, అత్తయ్య అమ్మా అని పిలుస్తావే, రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలా చూసుకునేటట్లుగా ఆ మనసును చిన్నతనంలోని దేవుడు పుట్టిస్తాడు. అట్లా కాకుండా ఈ మొసలిది సావనన్నా సావదు, ఊరిలో అందరికి సావు వచ్చింది కానీ ఈ ముసలిదానికి సావు రాల. మన కరోనా కాలంలో ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇది మొండిపెండం, గట్టిపెండం నా ప్రాణానికే దాపురించింది, దీంతో నేను ఏగలేకపోతున్నా అని అన్నావు అనుకో, ఈరోజు ఏది విత్తావో రేపు అదే కోసేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎప్పుడు చెప్తా కదా, తల్లి నా వైపు చూడండి రా, ఈ 66 పుస్తకాలు మిక్సీలో వేసి దీని సారం బయటికి తీస్తే 2 అక్షరాల్లో ముడిపడింది. ఆ 2 అక్షరాలే ప్రేమ, 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 ప్రేమ. ప్రేమ ఎంత గొప్పది! విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఎందుకో తెలుసా? ప్రేమ శాశ్వత కాలముండును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 4th one, it's the symbol of refusing. 5th one, it's the symbol of kindness. అద్భుతం. 6th one, ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ సృష్టిలో కొన్ని పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా పావురం, 2వది పక్షిరాజు, 3వది శంకుబుడి కొంగ. దరిదాపుగా ఇవన్నీ ఈ విషయంలో ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకసారి చూడు తమ్ముడు. ఫెయిత్ఫుల్నెస్ లేక తమ్ముడు 6th పాయింట్ ఒకసారి చదవండి. సింబల్ ఆఫ్ ఏంటి దానిలో ఉన్న గొప్పతనం అంటే, ఒకసారి శంకుబుడి కొంగ
ఒక జత పక్షిని చేరిన తర్వాత ఇంకొక జతకు పొరపాటును వెళ్ళదు, రైట్? ఒకవేళ మగది చనిపోయింది అనుకోండి, ఆడది ఒంటరిగా ఉంటుంది. ఆడది చనిపోయింది అనుకోండి, మగది ఒంటరిగా ఉంటుంది. లైఫ్ లాంగ్, ఇందాక మీరు అనొచ్చు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చి రెక్కలతో కప్పుతాయి అని అన్నారు కదన్నా, పక్షులకి అమ్మెవరు నాన్నెవరు వాటికి ఏం తెలుస్తుందన్నా, ఎటు వెళ్ళిపోతాయి కదా. నో 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 ఈరోజు ఈ జాత పక్షి రేపు ఇంకొక జాత కట్టొచ్చు కదా. నో, అవి వేరే పక్షుల్లో ఉంటాయి, కానీ సంకుబుడి కొంగలు అది ఉండదు. వన్స్ ఒక జంట చేరిన తర్వాత అప్ టు చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జంటను పొరపాటును విడిచిపెట్టం. పావురం సేమ్, పక్షిరాజు సేమ్, ఎట్ ద సేమ్ టైం సంకుబుడి కొంగ సేమ్. ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన వాటిలాగా అంత పవిత్రమైన జీవితం జీవిస్తాయి. అమలారా ఐలారా, నా వైపు చూడండి. లోకంలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. సహజీవనం సహేతుకమే, కోర్టులే తీర్పిస్తున్నాయి. అక్రమ సంబంధాలు సహేతుకమే, కోర్టులే తీర్పిస్తున్నాయి. భార్య ఉండగా ఇంకొక స్త్రీని చేరటం, భర్త ఉండగా మరొక పురుషుని చేరటం, ఇవి సహేతుకమే అని కోర్టులు దాన్ని అంగీకరిస్తున్నాయి. కోర్టులు అంగీకరించవచ్చు, లోకపు ప్రభుత్వాలు అంగీకరించవచ్చు, పరలోకపు ప్రభుత్వం పొరపాటున దీన్ని అంగీకరించదు. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్దాం. పరలోకపు ప్రభుత్వం చెప్పే మాట కుటుంబ వ్యవస్థ పట్ల ఏదేను తోటలోనే బయలుపరచబడిన దేవుని నీతి. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. తీసిన ఎముకలో నుండి ఎంతమంది అవ్వమలను చేశాడు? నవీనా? 7గురునా? ఎంతమందిని చేశాడు? ఒకే అవ్వమని చేశాడు. 7గురు అవ్వమని చేస్తే బాగుండేది కదా అని అనుకుంటే, ఒకవేళ 7గురు అవ్వమలే కనుక చేసుంటే ఆదాము 7గురికి ఏమని పేరు పెట్టేవాడో తెలుసా? మొదట ఆమెకి ఆదివారం అవ్వమ్మ, రెండో ఆమెకి సోమవారం అవ్వమ్మ, మూడో ఆమెకి మంగళవారం అవ్వమ్మ, నాలుగో ఆమెకి, ఐదో ఆమెకి, తమ్ముడా చెప్పాలి, ఐదో ఆమెకి, ఆరో ఆమెకి శుక్రవారం అవ్వమ్మ, ఏడో ఆమెకి శనివారం అవ్వమ్మ. మీరు కావాలంటే ఏలూరు వెళ్ళండి. ఏలూరు ప్రాంతంలో ఇయే సోమవారపేట, మంగళవారపేట, ఆదివారపేట, శుక్రవారపేట, శనివారపేట, ఇదే పేర్లు. ఒకవేళ 7గురు అవ్వమలే కనుక చేసి ఉంటే ఆదాం పరిస్థితి ఏంటో తెలుసా? రంకులు రాట్నం తిరిగినట్లుగా వారం అంతా వాళ్ళ చుట్టూతో తిరిగేవాడు, మొత్తం ఎట్లా తిరుగుతూ ఉండేవాడు. నేనంట ఒకే అవ్వమని ఎందుకు చేశాడు? ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి. ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా భర్త అందగాడైనా కాకపోయినా, కోపిష్టోడైనా సౌమ్యుడైనా, సంపాదనాపరుడైనా కాకపోయినా, సంతోష పెట్టేవాడైనా దుఃఖ పెట్టేవాడైనా, ఒక్కసారి వివాహ వ్యవస్థ ద్వారా ఒక పురుషుణ్ణి చేరిన తర్వాత చావైనా రేవైనా, మరణమైనా జీవమైనా, ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఆ భర్తకే బద్ధురాలై ఉండాలి. ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి ఇది. దేవుని ప్రతినిధిగా ఒక్క మాట అడుగుతున్నా, ఓ తండ్రిగా అడుగుతున్నా, అమ్మా నీ వివాహమై ఎంతకాలం అవుతుందో నాకు తెలీదు అన్నా, నీ వివాహమై ఎంతకాలం అవుతుందో తెలీదు. నీ వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ భార్యను తప్ప పరస్త్రీని నీ కవిగిటికి రానివ్వకుండా నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తగా బ్రతుకుతున్నావా? బ్రతికేవా? నీ భర్తను పరపురుషుని నీ ఊహల్లో కూడా రాకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా నీ శీలాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతూ ఈ పక్షి చూడు, ఇది పక్షి సార్. దీనికి జ్ఞానం లేదు, నీకు నాకున్న బుద్ధి వివేచన దీనికి లేదు. ఇది పక్షి అయినా ఒక జత చేరిన తర్వాత మరో జతకు ఇది పొరపాటున వెళ్ళదు. ఇంత గొప్ప లక్షణం దీనిలో దేవుడు ఉంచాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ మీకు వివాహం కాలేదా, మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. ఎందుకో చెప్పమంటారా? వివాహం కాకమునుపు నీ కన్యత్వాన్ని కాపాడుకుంటే
ఆ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు, ఈ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు, ఈ అమ్మాయి నన్ను చూసి ముసి నవ్వులు నవ్వింది, మూతి తిప్పింది, అది ఒక రకంగా సైగ చేసింది, నన్ను చూడటంతో సిగ్గుపడింది, అది ఒక రకంగా మాట్లాడింది, రైట్ తనే నన్ను అని తప్పటడిగి వేసావనుకో, వాక్యం దానికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? జారుడు అని పేరు పెడుతుంది. వివాహం కాకమునుపు తప్పటడుగు వేసేవాడు జారుడు వాక్యం అంటుంది. రైట్, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు లీడ్ చేసుకో, నేను కాదన్ను. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? ఏది విత్తుతామో దాన్ని కోస్తామనే వాక్యం అందా లేదా? నోరు తెచ్చి చెప్పాలి తమ్ముడా, వాక్యం అందా లేదా? వివాహం కాకమునుపు నువ్వు జార కార్యక్రమాలు చేస్తే, తప్పటడుగులు వివాహం కాకమునుపు జార కార్యక్రమాలు చేస్తే, రేపు నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పడతారు కదా, నేను చెప్పించట్లా. నీ కడుపును పట్టబోయే పిల్లలు కూడా జార సంతతి పుట్టుకొని వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. గుండెలు బ్రద్దలు కావట్లేదా? నీ కడుపును కూడా జార సంతతి పుట్టుకొని వస్తుంది. నాకు వయసు ఉంది, నాకు అందం ఉంది, ఇలా ప్రపోజల్ పంపించారు, నా లైఫ్ నా ఇష్టమని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి కానీ మామిడికాయలు వచ్చినట్లుగా ఎక్కడైనా విన్నారా సార్ మీరు? సుమన్ విన్నారా? ఎక్కడో ఒకసారి చెప్పండి, అది వింత. వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి, మామిడి చెట్టుకు వేపకాయలు రావు, మామిడి చెట్టుకు మామిడికాయలే వస్తాయి. నేనంట ఈ దినాల్లో భక్తిపరులు కడుపున భక్తిపరులే పుట్టని పరిస్థితిలో భక్తిహీనంగా బ్రతికితే పుట్టబోయే సంతతి ఎంత దౌర్భాగ్యపు సంతతిగా ఉంటుందో తస్మాత్ జాగ్రత్త. యేసయ్యకు మహిమ కలుగును గాక. కన్యత్వాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదుం గాక. దేవుడు అలాంటి మనసు ఇచ్చేటట్లు స్తోత్రాలు చెప్దాం. సరే, ఇది శరీర సంబంధమైంది. అసలు దీనిలో ఉన్న ఆత్మీయ కోణం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి 11వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలనైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. 2 చేతులైతే చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఈ మాట గమనించండి. అందరూ నా వైపు చూడాలి. ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ సృష్టిలో 2 పురుషులు ఉన్నారు. ఒకడు పరపురుషుడు, రెండో వ్యక్తి స్వపురుషుడు. ఆ స్వపురుషుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరపురుషుడు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. అయితే అద్భుతం, ఒకప్పుడు పరపురుషుడైన శత్రువైన సాతాను కౌగిల్లో మనం బ్రతుకుతున్న దినాల్లో కల్వరిలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన రక్త ధారల ద్వారా పాపపు బానిసత్వం నుంచి విడిపించి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ద్వారా మనలను ప్రదానం చేసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఏం చేసుకున్నాడు? ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకొని ఈ స్థలంలో ఉన్నారో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ప్రదానము చేయబడిన కన్యకలం. ఆమెన్. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది పురుషులకు ప్రదానం చేయబడ్డాం? ఇక్కడ అంటాడు ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు దేవుళ్ళు లేరు. ఎంతమంది దేవుళ్ళకు ప్రదానం చేయబడ్డాం? ఎంతమంది దేవతలకు ప్రదానం చేయబడ్డాం? మనకు ఎంతమంది దేవుళ్ళు దేవతలు? పెద్దగా చెప్పాలి. మనకు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవునికే మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, దేవతల్లో ఒక దేవత కాదు. ఈ సృష్టి అంతటికి ఒక్కడే 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 దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆయనతో బ్రతకటానికే మనం ప్రదానం చేయబడ్డాం. మనం ఎవరిని విమర్శించకూడదు. ఎఫెసీ పట్టణం ఉంది. ఎఫెసీ పట్టణంలో దరిదాపుగా 8,000 గృహాలు ఉండేయట. ఒకసారి చెప్పండి. 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట ఆ రోజుల్లో. పౌలు గారు పత్రిక రాసేటప్పటికి 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట. ఆ 8,000 మంది మనుషులున్న ఆ పేద ఊరికి 32,000 దేవాలయాలు ఉండేయంట.
ఎట్టాగే చూస్తే ఎట్ట తమ్ముడా? జనం ఎంతమంది? దేవాలయాలు అంటే ఒక్కొక్క మనిషికి 4 దేవాలయాలు. ఏం చేసుకుంటారు రా ఆయన? 32,000 మంది పురుషులు ఎఫెసీ పట్టణస్థులకి, కొరింథీ పట్టణస్థులకి వేల కోట్ల కొలది. మనకు మాత్రం ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషునితోనే జీవితాంతం బ్రతకటానికి మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. వినపడలేదు సార్, పెద్దగా చెప్పండి. ఎంతమంది పురుషులతో మనం ప్రదానం చేయబడ్డాం? మనకి ఎంతమంది దేవుళ్ళు? కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా యేసు ప్రభుకి ఏ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా దేవుని దగ్గరికి చేరుతుంది? సోమవారం ప్రార్థన చేయమంటారా? మంగళవారం ప్రార్థన చేయమంటారా? ఆదివారం ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి మరణమాని అని అన్నాడు కదా, ఆదివారం ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా చేరిద్దా అని అంటే నేను చెప్పా, మేము ఆరాధించే యేసుక్రీస్తు సోమవారం కనపడి మంగళవారం మాయమైపోయే మాయదారి దేవుడు కాదు. మంగళవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ జీవితంలో పనిచేస్తా. శుక్రవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ దగ్గర మీకు పనిచేస్తా. సోమవారం రండి, పవర్ఫుల్గా పనిచేస్తానని ఈయన వారాల దేవుడు కాదు, రోజుల దేవుడు కాదు. ఈయన నిరంతర స్తోత్రార్హుడైన దేవుడై ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, మరలా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము ఆరాధించబడుతున్న ఏకైక నామం, పగటికి పగలు రాత్రికి రాత్రి నిరంతరము కొనియాడబడుతున్న ఏకైక నామం యేసుక్రీస్తు ప్రభువారి నామం. దేవుడు నీ బ్రతుకులో నీకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన నీకు దేవునిగా దొరికాడు కదరా తల్లి, అదే నీ భాగ్యం. ఆమెను బాగానే ఉంది, కానీ ఆమెనన్న మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రదానం చేయబడిన కన్యకలుగా బ్రతకాలి. అంటే ఈరోజు ప్రదానం చేయబడిందంటే రేపేం జరగబోతుంది కదా? ఒకసారి చెప్పండి, ఈరోజు ప్రదానం జరిగిందంటే రేపేం జరగబోతుంది? కొంచెం పెద్దగా సగం డాక్టర్ నిలబడి ఒకసారి. మా వాడిని సగం డాక్టర్, స్టార్టింగ్ నుంచి మన చర్చికి వచ్చాడు. బిడ్డ నీకు పెళ్ళయిందా? అయ్యయ్యో, పెళ్లి చేసుకున్నావా? తమ్ముడా పెళ్లి చేసుకున్నాడు, ఎవడు సుఖపడలేదు తమ్ముడా. ఇక అయిపోయింది కదా, ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? పెళ్ళికి ముందు పెళ్లి చూపులు జరిగినాయి తమ్ముడా? ఎంగేజ్మెంట్ జరిగిందా? ఎంగేజ్మెంట్లో అమ్మాయిని చూసావా? చూసి వచ్చిన తర్వాత ఇక పండుకున్నా లేచినా కూర్చున్నా ఎవరి గురించి ఆలోచించావు? కదా? ఈ బంధం ఉంది చూసారా? 40-50 సంవత్సరాలు యేసయ్యతో మనకుండే బంధం పరలోకంలో యుగాయుగాలు బ్రతకబోతుంది. ఒక అమ్మాయి ప్రదానం చేయబడిన తర్వాత కూర్చున్న లేచిన తాను వివాహమాడబోయే తన స్వపురుషుని గురించి ఎలా కలలు కంటదో, బిడ్డ కూర్చున్నా లేచిన నీ ఊహలు యేసయ్య చుట్టూతో ఉండాలి, నీ ఆలోచనలు యేసయ్య చుట్టూతో ఉండాలి. యేసు అంటూ ఆయన ప్రపంచంలో విహరించే వ్యక్తులుగా నేనొక్కడే పురుషునికి ప్రదానం చేయబడ్డా. ఈయన ఎంత రోషం కలిగినోడు తెలుసా? ఒకసారి ఈ మాట చెప్పండి, భర్తకు పుట్టు రోషం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఏమనుకోవద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా మీకు అర్థం అవుటేట్టు చెప్తాను. భర్త సడన్గా ఇంటికి వచ్చాడు, తాను కట్టుకున్న భార్య పరాయి పురుషుని కౌగిట్లో తాను ఉన్నట్లుగా భర్త కళ్ళతో చూస్తే ఏ భర్త అయినా చూసి తట్టుకోగలుగుతాడా? భర్తకు నువ్వు ఈరోజు మందిరానికి వచ్చి ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ షో చూద్దాం, బిగ్ బాస్ షో చూద్దాం, ఫోన్లో అదేదో పనికిమాలింది చూద్దాం అని చూస్తే నీ భర్త ఒప్పుకోడు. నీ భర్త మనసు ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, బ్రతుకు కాలమంతా నాకు మాత్రమే సొంతం. సార్ నేను అంటాను, నీతి జాతి లేని మనకే, దేవునితో పోలిస్తే మనకేమి నీతి ఉంది, ఏ జాతి ఉంది? నేను అంటాను, నీతి జాతి లేని ఒక పురుషుడే నా భార్య నాకు మాత్రమే సొంతం అని అనుకున్నప్పుడు నీతి న్యాయాలకు నిలువుటద్దు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు కదా.
ఆయనకుండే రోషం ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, అనుక్షణం నన్ను ఆరాధించే ఆరాధికురాలిగా నా బిడ్డ బ్రతకాలి. ఒక అడుగు లోకం వైపేసి ఇంకొక అడుగు నీ దగ్గరకు వస్తానంటే ఈ భర్త కాంప్రమైజ్ కాడు. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళి తర్వాత కాంప్రమైజ్ కాడు. ఒకరోజు కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చొని, ఒకరోజు బ్రాందీ షాప్ దగ్గర కూర్చొని, ఒకరోజు ఐమాక్స్ థియేటర్లో కూర్చొని, ఇంకోసారి లుమిని పార్క్ దగ్గర కూర్చొని ఈ చెత్త కార్యక్రమాలు చేసి మరలా ఆదివారం వచ్చి నా సర్వం నీవే యేసురాజా అని అంటే నోరు మొయ్యరా అని అంటాడు. ఎందుకో తెలుసా? భర్తకు పుట్టు రోషం, మహారౌద్రం కలిగింది. ఈ భర్త ఆశ ఏంటో తెలుసా? జీవితాంతం నీవు నీ భర్త నీవు, మన యజమానుడు యేసయ్య నీవు, మనం కలిసి యుగాయుగాలు బ్రతకాలి. అదేదైన ఆశ. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా దేవుని కొరకు బ్రతుకుదుంగాక.